హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుగు అకాడమీ మ్యాథమెటిక్స్ బుక్లోని నెంబర్ సిస్టమ్ 1లోని టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. 3 పార్ట్స్గా వీడియోస్ చేశాను. ఆ టాపిక్స్లోని 3 వీడియోస్ చూసిన తర్వాత ఎక్సర్సైజ్ అనేది చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ టైం యూట్యూబ్లో ఇంతవరకు ఎవరైతే తెలుగు అకాడమీ మ్యాథమెటిక్స్ బుక్లోని సొల్యూషన్స్ టాపిక్స్లో అయితే ఎవ్వరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నేనే ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మరియు డిఎస్సి, గురుకుల, టెట్కి యూజ్ అవుతుంది. కాబట్టి మీరందరూ నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. నేనైతే ఫ్రీగా కంటెంట్ని అందిస్తున్నాను కాబట్టి మీరు లైక్ చేయడం ద్వారా చాలామందికి అయితే ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. కాబట్టి అందరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ వీడియోస్ని అయితే చూడండి. మరియు చాలా ఈజీగా ఈ క్వశ్చన్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ అండ్ ద గ్రేటెస్ట్ 7 డిజిట్ నెంబర్ ఈజ్. మనం సమ్ అంటే అడిషన్ చేయాలి. గ్రేటెస్ట్ నెంబర్ ప్లస్ గ్రేటెస్ట్ 7 డిజిట్ నెంబర్ 99,99,999 అవుతుంది. గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ 9,99,999 అవుతుంది. ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగారు? సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ అండ్ ద గ్రేటెస్ట్ 7 డిజిట్ నెంబర్ అడిగారు కాబట్టి సమ్ అంటే ప్లస్ చేయాలి. గ్రేటెస్ట్ 7 డిజిట్ నెంబర్ ప్లస్ గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ వేయాలి. 9 + 9 18 అవుతుంది. ఇక్కడ 1 క్యారీ. 9 + 9 18 + 1 19. 1 క్యారీ. 9 + 9 18 + 1 19. 1 క్యారీ. 9 + 9 18 + 1 19. 1 క్యారీ. 9 + 9 18 + 1 19. 1 క్యారీ. 9 + 9 18 + 1 19. 1 క్యారీ. 9 + 1 10 అవుతుంది. ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత అవుతుంది? 1,9,99,998 ఆన్సర్ అవుతుంది. ఇక్కడ బి ఆప్షన్లో 1,99,998 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఇన్. ఇక్కడ మనకు 3 డిజిట్స్ తర్వాత కామాస్ వచ్చాయి కాబట్టి ఇది ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ. మనకు టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అందులో ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ, ఇండియన్ ప్లేస్ వాల్యూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఏమేమి వస్తుంది? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్. సెకండ్ సొల్యూషన్ చూడండి. వన్స్ ప్లస్, టెన్స్ ప్లస్, హండ్రెడ్స్ ప్లస్, థౌజండ్స్ ప్లస్, 10,000 ప్లస్, 100,000 ప్లస్, మిలియన్స్ ప్లస్. 5 into మిలియన్స్ ప్లస్ ఈజ్ 5 మిలియన్. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ 5 మిలియన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఫేస్ వాల్యూ ఆఫ్ 4 in 408. ఇక్కడ 3 డిజిట్ తర్వాత మనకి కామాస్ ఉన్నాయి కాబట్టి ఇది ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ సిస్టమ్. ఇందులో మనకి సొల్యూషన్ చూడండి. ఫేస్ వాల్యూ అంటే ఇక్కడ మనకి చేంజ్ కాదు. ప్లేస్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది కానీ ఫేస్ వాల్యూ అనేది చేంజ్ కాదు. కాబట్టి ఫేస్ వాల్యూ ఆఫ్ 4 అడిగారు కాబట్టి ఫేస్ వాల్యూ ఆఫ్ 4 ఈజ్ 4 ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫేస్ వాల్యూ ఆఫ్ 3 అడిగితే 3 ఆన్సర్ అవుతుంది. ఫేస్ వాల్యూ ఆఫ్ 2 అడిగితే 2 ఆన్సర్ అవుతుంది. ఫేస్ వాల్యూ డస్ నాట్ చేంజ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద స్మాలెస్ట్ 7 డిజిట్ నెంబర్ ఈజ్. స్మాలెస్ట్ 7 డిజిట్ నెంబర్ ఈజ్. సొల్యూషన్ చూడండి. ద స్మాలెస్ట్ 7 డిజిట్ నెంబర్ ఈజ్. ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఏమేమి ఇచ్చారు? 10 lakhs ఇచ్చారు. 1 2 3 4 5 6 7. ఇక్కడ స్మాలెస్ట్ 7 డిజిట్ నెంబర్ అడిగారు కాబట్టి ఏ ఆప్షన్ అవుతుంది? 1 ప్లస్ గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్. ఇది కూడా మనకు ఆప్షన్ అవుతుంది. కరెక్ట్ ఆప్షన్ చూడండి. 9,99,999. ఇక్కడ +1 అన్నారు కాబట్టి +1. 9 + 1 10. 1 క్యారీ. 9 + 1 10. 0. 1 క్యారీ.
9 plus 1 10, 0 1 carry, 9 plus 1 10, 0 1 carry, 9 plus 1 10, 0 1 carry, 9 plus 1 10. ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 10 lakhs అనేది ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 10 lakhs ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? బి ఆప్షన్ కూడా కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్. న్యూమరల్ ఫర్ 70 crore 1000 ఈజ్. న్యూమరల్ అంటే నెంబర్ రాయాలి మనకు. ఏమని అడిగారు? 70 crore 1000 ఈజ్. ఇక్కడ మనకి ఎంత? 1s 10s 100s 1000 10,000 lakhs 7 lakhs. ఇక్కడ 70 crore అడిగారు కాబట్టి ఇది కాదు ఆప్షన్. సెకండ్ 1s 10s 100s 1000 10,000 lakhs 10 lakhs 70 lakhs అవుతుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ 1s 10s 100s 1000 10,000 lakhs 10 lakhs crores, తర్వాత 10 crores. ఇక్కడ మనకు 70 crore 1000. క్వశ్చన్ కూడా 70 crore 1000 అనేది క్వశ్చన్ అడిగారు కాబట్టి సి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్. న్యూమరల్ ఫర్ 60 million అండ్ 66 ఈజ్. మిలియన్స్లో అడిగారు కాబట్టి ఇది మనకు ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ సిస్టంలోకి వస్తుంది. ఇక్కడ మనకు 1s 10s 100s 1000 10,000 100,000 million 10 million 60 million 66 అడిగారు కాబట్టి ఇక్కడ 60 ఉంది కాబట్టి ఏ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. ఇక్కడ 66 ఉంది. ఇక్కడ 60 million ఉందా లేదా చూద్దాం. 1s 10s 100s 1000 10,000 100,000 million 10 million 60 million 66 ఆన్సర్ బి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 7th వన్. ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ ఎట్. ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ అనేది ఎక్కడ ఈక్వల్గా ఉంటుందంటే 0 దగ్గరనే ఈక్వల్ ఉంటుంది. 0 into 100 ప్లేస్లో ఉన్నా కానీ 0 into 100 వచ్చేసి 0 అవుతుంది. ప్లేస్ వాల్యూ అనేది చేంజ్ కాదు 0 ఉన్నప్పుడు. అండ్ ఫేస్ వాల్యూ అయితే ఏ నెంబర్ ఉంటే ఆ నెంబరే ఉంటుంది. ఇవి రెండు ఒక దగ్గర ఎప్పుడు వస్తాయంటే 0 దగ్గరనే వస్తాయి కాబట్టి ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 10 million. 10 million అంటే మిలియన్స్ ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే ఇంటర్నేషనల్ సిస్టంలో మిలియన్ అంటాం కాబట్టి 10 crore 5 crore 1 crore 100 crore 1 crore మనం 10 million అంటాము. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఇన్ వన్స్ పీరియడ్ ఈజ్. మనకి ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూలో నెక్స్ట్ ఇండియన్ ప్లేస్ వాల్యూలో ఫస్ట్ 1s 10s 100s 3 digits తర్వాత కామా వస్తుంది కాబట్టి సి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 10th వన్. మిలియన్ పీరియడ్ కన్సిస్ట్ ఆఫ్ ద ప్లేసెస్. మిలియన్స్ పీరియడ్లో ఏమేమో ప్లేసెస్ ఉంటాయంటే మిలియన్స్ అనేది ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ కాబట్టి 1s 10s మిలియన్స్ ఇది ఇట్లా ఉండదు. నెక్స్ట్ మిలియన్స్ 10 millions ఇక్కడ మనకు 3 అడిగారు కాబట్టి ఇది కాదు. 10,000 100,000 మిలియన్ ఇది కూడా కాదు. మిలియన్ 10 million 100 million ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఈ విధంగా మీకైతే ఈజీ వేలో తెలుగు అకాడమీ మ్యాథమెటిక్స్ బుక్ నుండి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ వీడియోస్ని చూడండి మరియు నోట్స్లో రాసుకోండి. చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.